ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక. తెలిసాక చంపకపోయారా? కన్న ప్రేమ ఒకటి చచ్చిందిగా. అవును, చచ్చింది, నిజంగానే చచ్చింది. అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు, మగపిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు. అవునే, రేపు నేను తెచ్చాక కూలి పెట్టాల్సింది వాళ్ళు. ఎవరు పెట్టేది చచ్చాక మనకు తెలిచేస్తుందా నాన్న? తెలిసాకపోయినా చూస్తున్నాం కదా. రంగాలని, ఓడిలని, తిరగల సీసాలని, కాటుకని, తల్లులని, తల్లొప్పులని, ఎన్ని ఖర్చులు. ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు, పెళ్లి అయితే ఖర్చు, కాపురాన్ని పంపిస్తే ఖర్చు, కడుపు వస్తే ఖర్చు, కాన్పు అయితే ఖర్చు. ఈ ఖర్చులన్నీ మగపిల్లలు కడుపులు కొట్టేగా పెట్టాలి. నాన్న, దాన్ని చదివించలేదన్న చెడ్డ పేరు మీకెందుకు? చదవనివ్వండి. దాన్ని చదివించడం మీకు భారం అనుకోండి. పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాన్ని చదివిస్తాం. ఎరా అన్నయ్య? అవునా? ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదానివే. ఆ బుద్ధి నాకు రాదు, వచ్చినా అక్కర్లేదు. చూసారో దీని అహంకారం. దీనికి పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేసి ఎందుకంత రోషం వచ్చింది? నిన్ను 18 ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే, నాకెంత రోషం రావాలి? చదివించాలి కానీ హ్యాపీ. అయితే నాకు పెళ్లి చేయండి. నాకు అంటే మా ఇద్దరికి అన్నమాట ఒక పని అయిపోతుంది. నువ్వు మాట మీద నిలబెడతావా? నిలబడతాను, కానీ ఒక విషయం. రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి? వదిలేస్తే నాకేమిటి దారి? నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారంటీ? బ్రతికినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి, మీ చేత చీచా అని పిలిపించుకోవాలి, అంతేగా? ఆడదానికి ప్రాణం పోసేది, జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు, చదివిని చదువు. శభాష్, భలే చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రెండు కలిపి 200 సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి. నమస్కారం సార్ మూర్తి గారు. నువ్వు అక్కడే తక్కువ ఎవరా? ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. తెలుసురా, అడుగు తక్కువ బదవా. నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను. చూడు, ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది. నువ్వెలాగూ చదివించవని తెలిసిపోయింది, అందుకే నేను చదివిస్తా. ఇవాటి నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా. అవునమ్మా. చూడండి మూర్తి గారు, తమరు చేయాల్సిందల్లా ఒక్కటే. దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకి పారేయండి. దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను. అమ్మడు మౌనిక, విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాడి తిట్లు, చీవాట్లు నీకు విటమిన్లు, ప్రోటీన్లు అనుకో. వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచిదారి. దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడం, ఎగతాళి చేయటం మాత్రం ఆపేయకు. ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది. రోజా పువ్వా 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 లలే పువ్వా. హాయ్ పాపాయ్, అదిగో రూపాయి. ఎక్కడ? కిందకి చూడు. ఆ రూపాయి నీది కదా పాప? నాది కాదు. నీది కదా? అయితే మాదే, తీసు. ఏం తీసుకోలేరా? ఇవ్వు పాపాయ్, ఇవ్వకపోతే నిన్ను వంచి తీస్తాం. వద్దొద్దు, నేనే తీసిస్తాను. కూర్చుని కాదు లే. ఒంగుంతే. ఒంగు, పొయ్యారంగా ఒంగు. ఏ మిస్టర్, మీకు మేనర్స్ ఉందా? ఆడపిల్లనే మర్యాద కూడా లేకుండా ఆ అమ్మాయిని ఏడిపించడానికి మీకు సిగ్గులేదు? ఏంటి పాపాయ్, మంచి రేజీ మూడ్ లో ఉన్నావు. సాటి లేడీ మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తీస్తావా, తీయించమంటావా? ఓ స్టూడెంట్ ని ఎలా గౌరవించాలో తెలియదు రాస్కెల్స్. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి మా మర్యాద కాపాడారు. హీరోలు ఎప్పుడు సమయానికి వస్తారు. ఏ హీరోయిన్ అయినా ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ. ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ. దట్ ఈస్ శ్రీకాంత్. మీరు చాలా జోక్గా మాట్లాడతారే. నవ్వే వాళ్ళుంటే జోకులేసేవాడికి లోకువ. మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోకులేస్తూనే ఉంటాను. మీలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజీలో చదవడం నిజంగా మా అదృష్టం. బాసు బాసు, మౌనిక వాడి క్యాంటీన్ లో హార్లిక్స్ తాగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? మౌనిక? మౌనిక అంటే? మౌనిక అంటే మౌనిక బేడి. బేడినా గోంగూర జాడినా? ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మౌనిక. నోర్ముయ్, ఆ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు?
ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను. పట్టించుకోవా? రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెన్నుతో ఇంకు జల్లు, నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా? ఎవరిని? నన్నా? నిన్ను కాదమ్మా, మౌనికని. కళ్ళజోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు. మౌనిక, అమ్మో! మిస్టర్, మీరు చాలా మంచివారు అనుకున్నాను. మీ వెనక ఒక గ్యాంగ్ ఉందని, ఓ న్యూసెన్స్ బ్యాచ్ కి లీడర్ అని ఇప్పుడు అర్థమైంది. చూడు మిస్, న్యూసెన్స్ రొమాన్స్ లైసెన్స్. You? దండాలు బాబు. ఏ రోజు వీరబాబుడు, ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు? గత శవాల గంపు నువ్వును. ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ 5 స్టార్ హోటల్ కట్టేస్తే రేపొద్దున నా శవాన్ని మా రాముడి శవాన్ని ఎక్కడ పూడ్చాలరా? పోతురు బాబు బడాయి. నా మేడుంటే ఆడి శ్మశానమే. అంటే ఇప్పుడు ఇది శ్మశానం, మేమంతా శవాలమునా? అయ్యి బాబాయ్, అసలు నీకు ఇక్కడ ఏం పనిరా? ఏట్నేది బాబు, మొన్న మొగసేవని పూడ్చిపెట్టినాం, దాన్ని బయటికి పీకాలి. ఎవరు? నేనా? అబ్బా మీరు కాదండి, ఆ. ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను. అసలైనా శవంతో నీకేంటిరా పని? ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? ఎలా కోలాలు అడగండి బాబు. ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట. అది మర్డర్ కేసో మామూలు సావో తెలుసుకోవాలి. ఎవరు? నువ్వా పోలీసులా? పోలీసులండే. మరి నీకెందుకురా టెన్షన్? ఒరే వీరబాహు బాబు. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము ఇద్దరం శ్మశానాన్ని మోసుకెళ్ళాలి. వెళ్ళి కమిషనర్ కలుసుకోరా. అట్టాగే బాబు, సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బారి నుండి నన్ను సాగకుండా కాపాడారు. కొత్త బాబు. ఏడ్చావు ప్రథమ కాటి కాపరి కామెడీ నువ్వును. రే రావుడు, మన ఇద్దరం 3:00 బయటికి వెళ్ళాలి. కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో. ఎందుకురా? నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి. సరిగ్గా చెప్పాడు బాయ్. అది కాదురా, సాయంత్రం 4:00కి మా అమ్మాయిని చూసిపోవడానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అందుకు ఈజ్ ఇట్? ఆ, వెరీ గుడ్. తప్పకుండా వస్తాను. వెళ్ళిరా. పని కాని. వీడు రామచంద్రరావు అని నాకు మంచి నమస్కారం ఫ్రెండ్. నేను రావుడు అంటాను. అమ్మడు మౌనిక, అమ్మాయిని తీసుకురామ్మా. రే రావుడు, రావుకాలం అయిపోయింది. వెళ్ళిపోయి అరగంట అయిందిరా. అడుగు కూర్చోబెట్టు. తీసుకో తీసుకో. చూడండి, మా అమ్మాయి అందంగా లేదని ఏ వెధవా అనడు. తమరేమంటారో నాకు తెలియదు. అమ్మాయికి ఏమండి చక్రవడ్డీలా ఉంది. ఏమయ్యా పెళ్లి కొరక, చూడటం అయిందా? ఇప్పుడే బాగా చూడు. రేపొద్దున కన్నొంకరా కాలొంకరా అంటే నేను ఊరుకోను. అచ్చం సినిమా హీరోయిన్లో ఉందండి. బాబాయ్, అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరి కట్నాలు కానుకల విషయాలు కూడా మాట్లాడు. నోర్మోయ్! కట్నమా కాకరకాయ? కట్నం పేరెత్తితే చెప్పుచ్చు కొడతా. ఏ ఎవరా? ఏమిటి చెప్పా? కట్నం అయితే చచ్చిన ఇవ్వను. చూడండి మాస్టారు, నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవని నేను. మరో విషయం, నాకున్న ఆస్తిని 3 భాగాలు చేశాను. అందులో ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి, 3వది మా అబ్బాయికి. ఇంకో షరతు, నాకు ముసల్తనం వచ్చిన తర్వాత 6 నెలల పాటు మా అమ్మాయి దగ్గర, 6 నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి. అంతా బాగానే ఉంది, ఆ చివరిదే బాలేదు. మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఏం బాగుండదు. వెళ్ళి బాబాయ్, అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు. శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నువ్వు నోరుమోయ్! వీళ్ళ దరిద్రపు కాళ్ళు కడగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు. నీకంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కనుకలేవో వాళ్ళ మహాలు కొట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో, నాకు అవసరం లేదు. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఎవరు బయలుదేరచ్చు. ఇంత జరిగాక ఇంకా ఉంటావా? పదవే. క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి. వీడి కూతురు కంటే అందగత్తే, బాగా చదువుకుంది. పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు. మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను. రేపు తిది కూడా చాలా బాగుంది. తప్పకుండా రేపే వచ్చుకోండి. సరే, అలాగే వస్తాం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తలలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తలలో పోస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపల్లో. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు, కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కయ్య లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వారికి అడగను. పెద్దవది డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 సరిగా చెప్పారు. ఇంకొక 5,000. మొన్న మా వంటోడికి ఇచ్చారు. బాబు గారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000.
మా అమ్మాయికి మొదటి కాన్పు మగబిడ్డ పుట్టారనుకోండి, తాతగారు బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక మౌనిక, నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టి